రేవంత్ భూదాహం రైతన్నకు ద్రోహం అట. మ్యాక్స్ బిన్ కంపెనీ విస్తరణ కోసం రైతుల భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల భూముల్లో రియల్ ఎస్టేట్ దందాకు ఎత్తాం. పట్నం నరేందర్ రెడ్డి ఏమైనా టెర్రరిస్టా? కిడ్నాప్ చేసినట్టు అరెస్ట్ ఎలా చేస్తారు అని చెప్పి కేటీఆర్ చెబుతుండే. కేటీఆర్ నిన్న పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన తల్లిని ఆయన సతీమణిని పరామర్శించిండు. ధైర్యం చెప్పిండు, పార్టీ అండగా ఉంటుందని. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, రేవంత్ అన్నకు కలెక్టర్ స్వాగతం పలికిండట. ఈయన ప్రతీక్ జైన్ మన దాడికి గురి అయిన ఆయన. నా పైన దాడి జరగలేదండు. మంది మార్బలంతో వచ్చిన సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డిని ఆహ్వానించి కలెక్టరేట్లోకి తీసుకెళ్తున్న ప్రతీక్ జైన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి మరీ స్వాగతం పలికిన ప్రతీక్ జైన్ రేవంత్ సోదరుడికి సీఎం ప్రోటోకాల్ ఇచ్చిండట. ఇది ఏం చేయాలి అధికారులుగా? ఐఏఎస్ మామూలు అధికారి కాదు. లోపల సీట్లోంచి బయటికి లేచి వచ్చి కారు దాకా వచ్చి ఆయన దోడుకొని పోతాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అంతకంటే కాదు. దేనికి మీరు అట్లా లేచి రావాలా? మీరు నిజంగానే పేద ప్రజల కోసం, సమస్యల్లో ఉన్న ప్రజల కోసం చైర్లోంచి బయటకు వస్తే మంచిదే. దానికి రారు. కొన్ని వందల మంది వచ్చి ధర్నాలు చేసి నిరసన చేస్తుంటే బయటికి రారు. కలెక్టర్ రావాలి, సమానం చెప్పాలంటే రాడు, అక్కడనే ఉంటాడు, ఆఫీసులోనే ఉంటాడు, ఆయన చూస్తూనే ఉంటాడు అక్కడ. కానీ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడు, ముత్యాలు రాలుతాయి అన్నట్టు. కానీ సీఎం బ్రదర్ వస్తే తిరుపతి రెడ్డి చైర్లోంచి లేచి పోయి కారు దాకపోయి ఆయన స్వాగతం తీసుకొని వస్తుండే. గవర్నర్ను లేదా ముఖ్యమంత్రిని తీసుకొచ్చినట్టు తీసుకొస్తాడు ఆయన. అంటే ఎవరిని అవమానిస్తారు? మీకున్న స్థాయిని, మీకున్న ప్రోటోకాల్ని అవమానించుకుంటున్నారు. యాజ్ ఎ కలెక్టర్గా ప్రజలు మీకు ఇచ్చిన అధికారం, అది అధికారాన్ని కూడా అవమానపరిచి ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు. ఇది ఐఏఎస్లు చేస్తుంటే చిన్న ఆఫీసర్ల పరిస్థితి ఏంది?